అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి ఫీల్డ్ అసిస్టెంట్పై సర్పంచ్ పైశాచిక దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం ఉదయం పెద్దమండే మండలంలో కలకలం రేపుతోంది. బాధితుని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ముసలికుంట దిగువపల్లి గ్రామం వడ్డివంక తాండాకు చెందిన రవినాయక్పై దిగువపల్లి గ్రామ సర్పంచ్ యుగంధర్ రెడ్డి మరికొందరు గురువారం అర్ధరాత్రి పైశాచికంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితులు పెద్దమండెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడిలో గాయపడ్డ బాధితుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉండగా వెంటనే కుటుంబీకులు అతన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకు గెలిచిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు జగన్ కల్లా ఉన్నాడు. ఇప్పుడు ఆ పార్టీ వదిలేసి టీడీపీ కల్లా ఉన్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత వీళ్ళు ఇద్దరు కొట్లాడుకొని అలిగి ఉండిన తర్వాత గ్యాలరీలో ఎంత 18 గ్యాలరీ పోయి గ్యాలరీలో ఉన్నప్పుడు మేము ఫోన్ చేస్తే వాహనం పిలుస్తాను, నేను రాలేను, వాహనం నిలిచినట్టు వస్తానంటే అప్పుడు మేము వాళ్ళే వచ్చే దారిలో ఫోన్ చేసి పిల్లలకి వాళ్ళ ఇంటికి తోడుకొని పోయి మందు తాగి వీరేంద్ర, దయారెడ్డి, రమణారెడ్డి, వాళ్ళ అమ్మ జయమ్మ, వాళ్ళ నలుగురు పట్టుకొని వాళ్ళ ఇంటికాడ జరిగింది. ఇంటికాడ పోయి తాటి చేసి తాగడి కొట్టి నడి దావలో వాన బండ్లతో వచ్చి మా బండ్లో వచ్చే దావలో పడేసేసి నేను దిగాలు జోబులు వేసేసి వచ్చి వెళ్ళిపోయినారు. వాళ్ళు పడేసి వెళ్ళిపోయినట్టు చేసి వీళ్ళకి దారిలో ఎవరో చూసి ఫోన్ చేసేసరికి మా తాండాలు 2-3 ఆటోలు వచ్చినాయి. వస్తే వెళ్ళి పడుకొని ఉన్నాడు. నీళ్ళు పోసే వాళ్ళే దిక్కు దారి ఎవరు లేదు. మా ఊరు వాళ్ళు 2-3 ఆటోలు వచ్చి మేము చూసి అంబులెన్స్కి వాళ్ళే ఎవరో ఫోన్ చేసినప్పుడు అంబులెన్స్ వేసుకొని తమ్మలపల్లి వస్తే తనకంత గాయాలు ఉన్నాయి. మేము మా వల్ల కాదు, మేము చూడము, మన పల్లికి తీసుకోకుండా వాళ్ళే ఫోన్ చేసి అంబులెన్స్కి మాత్రం పంపినారు.